హాయ్ అండి. ఈరోజు మీకు ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానన్నమాట. ఏంటి ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ కాఫీ చూపిస్తావా అని ఏమైనా పిచ్చా అనుకోకండి. ఇది నా పిచ్చి కాదండి. నా ఏదో తెలివితేటలకు వచ్చిన తిరుగుబాట్లు అనమాట. ఏంటంటారా ఏదో తెలివితేటలో మనం ఏదో రూపాయి పాప మిగిలిచేసి ఏదో పొదుపు చేసేసి అబ్బా సూపర్ అనుకుంటాం కదా. అలాంటి పొదుపు చర్యల నుంచి వచ్చింది అనమాట ఇది. డీమార్ట్‌కి వెళ్ళి కాఫీ డబ్బా కొందామని చూసేసరికి దాని మీద ఉన్న రేట్లు చూసి నా మతిపోయి పక్కన ఉన్న ప్యాకెట్ చూస్తే రేట్ తక్కువ కనిపించింది. అమ్మయ్య ఇదే పొదుపు అంటే అని చెప్పేసి రూ. 4 మిగులుతాయని కొనేసానండి. ఇంటికి వచ్చి చూసుకుంటేనేమో ఇన్‌స్టంట్ కాఫీ కాస్త ఫిల్టర్ కాఫీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలిరా బాబు అని నెత్తి మీద పీక్కుంటే మా ఆయన సర్లే బాధపడుకుంటున్నాడు ఫిల్టర్ కొనుక్కుంది అని అన్నాడు. ఏంటి రూ. 4 ప్లస్ ఇప్పుడు రూ. 4 ఖర్చు పెట్టాలా? అబ్బబ్బా ఇలాంటివి మనకు పనవదు కానీ మళ్ళీ మన ఏదో తెలివితేటలు ఉపయోగిద్దాం అని చెప్పేసి ఫిల్టర్ లేకుండానే ఫిల్టర్ కాఫీ తాగేస్తున్నానండి 2 నెలల నుంచి. ఇదేదో ఐడియా బాగుంది కదా తెలియని వాళ్ళకి కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నాకైతే బాగానే ఉంది. ఫిల్టర్ కాఫీ తాగినట్టే ఉంది. పెద్ద తేడా ఏం లేదు. మళ్ళీ రూ. 400 ఫిల్టర్ కొనుక్కొని దాని ఫిల్టర్ తయారు చేసుకొని దాన్ని కడుక్కొని చేసుకొని ఎందుకు వచ్చిన తలకినప్పండి ఇదేదో చాలా ఈజీగా ఉంది. ఏముంది వడకట్టు కావాల్సినంత కూడేసి ఎంతో కప్పెట్టి దానిపైన నీళ్ళు అలానే నెమ్మదిగేసుకుంటే అలా డికాషన్ దిగిపోద్దన్నమాట. మళ్ళీ మన ఏదో తెలివితేటలు అనుకుంటున్నారా ఏది వృధా చేయకూడదు. అందుకని మళ్ళీ ఆ డికాషన్ మళ్ళీ అలా వడకట్లో పోస్తానన్నమాట. ఇంకేమన్నా ఉంటే కాఫీ కూడా వచ్చేస్తుంది అనమాట. చిక్కగా ఉంటుంది డికాషన్. ఆ మిగిలిన పిప్పి మాత్రం పాడేకండి. ఇవే కదా పొదుపు చర్యలు అంటే చక్కగా మొక్కలు వేసుకొని మొక్కలు చచ్చిపోయి కూడా బతికేస్తాయి అన్నమాట. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ ప్లీజ్ అండి. ఒకవేళ నచ్చలేదా ఒక డిస్లైక్ ఆడండి. సరే నా వీడియో నాకు నచ్చలేదు అని ఒక ఐడియా ఉంటాను.